హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా. ఇక మొదలెడదామా? ఈ రోజు సుమా అడ్డాలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా ప్రతి ఒక్కళ్ళు చిరునవ్వుతో పలకరించేంత అభిమానాన్ని సంపాదించుకున్న నట కిరీటి, హాస్య కిరీటి మన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఈ రోజు మన సుమా అడ్డా షోకి రావడం మా షో చేసుకున్నటువంటి పుణ్యంగా భావిస్తున్నాము. ఎందుకంటే వెండితెరే మురిసిపోతుంది ఆయన పర్ఫార్మెన్స్ ని చూసి. ఒకటా రెండా వందల పాత్రలు ఆయన నవ్వించగలరు, నవ్వుతూ ఏడిపించగలరు, ఏడిపిస్తూ నవ్వించగలరు. ఇలా ఎవరు చేయగలరండి? రాజాది రాజా రాజ కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి బహుపరా. అందరూ నీకేదో డబ్బులు ఇచ్చి నేను తెచ్చాననుకుంటారు సార్. ఇతనికి ఎవరు డబ్బులు ఇవ్వక్కర్లేదు సార్, అతనే డబ్బులు ఎదురిచ్చి వచ్చేస్తూ ఉంటాడు. ప్రసాదం అందిస్తున్నాము. వెల్కమ్ టు ద షో. ఎనీవే వెల్కమ్ టు అవర్ షో. ఈ గేమ్ షో మొదలు పెట్టబోతున్నాం సార్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇది ఒక టైం బేస్డ్ గేమ్ షో. జీవితంలో ఏదైనా సరే ఆగుతుంది కానీ సమయం మాత్రం ఎవరి కోసము ఆగదు. ఇందులో మొత్తం 5 రౌండ్లు ఉన్నాయి. మొదటి రౌండ్ మొదలు పెట్టేద్దాము. మన మొట్టమొదటి రౌండ్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇటువైపు వాళ్ళందరూ వచ్చారు, అలాగే మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు ఈ రౌండ్ రూల్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను, వాటికి మీకు తోచినటువంటి ఆన్సర్లు మీరు చెప్తూ ఉంటారు. మీరు చెప్పిన ఆన్సర్లు మా వాళ్ళు ఆల్రెడీ రెడీ చేసిన ఆన్సర్లకి మ్యాచ్ అయినట్టయితే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు సొంతం చేసుకోవచ్చు. అంటే ఒక టీం వాళ్ళు ఈ రౌండ్ లో 15 లక్షల వరకు గెలుచుకోవచ్చు. ఇప్పుడు మనం మొదలు పెడదాము వీళ్ళతోనే. రండి. అండ్ మీ క్వశ్చన్ ఏంటంటే హాస్టల్ అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మెస్. మెస్ ఉందా లేదా చూద్దాం. మెస్ రైట్. వాటర్ ప్రాబ్లం. వాటర్ ప్రాబ్లం ఉందా లేదా చూద్దాం. వాటర్ ప్రాబ్లం కూడా లేదు. పేరెంట్స్. పేరెంట్స్ ఉన్నారా లేదా? పేరెంట్స్ కూడా లేరు. హాస్టల్ ఫీజు. హాస్టల్ ఫీజు. హాస్టల్ ఫీజు ఉంది. రైట్. అమ్మాయిల బీచ్. అమ్మాయిల బీచ్. అమ్మాయిల బ్రిడ్జా? అమ్మాయిల బీట్ కొట్టేది. అమ్మాయిల బీట్ కొట్టేది. ఓకే, ఉందా లేదా? లేదు. పార్టీ. పార్టీస్. పార్టీలు చేసుకోవడం. పార్టీలు రైట్. ఫైటింగ్. 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 గొడవలు. గొడవలు ఉన్నాయి. ఫ్రెండ్షిప్ డే. ముస్తఫా. ముస్తఫా. ఫ్రెండ్షిప్ ఉందా లేదా చూడండి. లేదు. ఫోన్ కాల్స్. ఫోన్ కాల్స్ ఉన్నాయా లేదా? ఫోన్ కాల్స్ లేదు. ఒరే ఏమున్నారా అక్కడ? ఏమున్నారా? టైమ్ అప్. అరే అక్కడ ఏమున్నాయి పెట్టరా? అక్కడ ఏమున్నాయి పెట్టు. ఒక్కసారి చూడు. వార్డెన్ నే మర్చిపోతావా నువ్వు? వార్డెన్ ని. హాస్టల్ అంటే వాటర్ చెప్పదు. షేరింగ్. బెడ్ షేరింగ్ అని చెప్పినాక బెడ్ బెడ్ అనేది బెడ్ అన్నావు, షేరింగ్ అనలేను. దొంగతనాలు. అబ్బో అని అప్పుడు మిడ్ నైట్ మూవీస్. నైట్ అవుట్స్, లేట్ గా నిద్రపోవడము, గోడ మీద రాతలు బొమ్మలు. ఎవరు రాయలేదు. అది ఎలా నువ్వు మర్చిపోయావు? నువ్వు ఎన్ని బాత్రూమ్ లో గీసుంటావు వెళ్ళి. కామన్ వాష్రూమ్, వీక్లీ మాత్రమే నాన్ వెజ్, కొత్త పరిచయాలు, రూల్స్, టైమింగ్స్. ఓ షార్ట్ షార్ట్ షార్ట్. హోమ్ సిక్ అయిపోవడం. హోమ్ సిక్ మెయిన్ రా. మీకు 3,60,000 వచ్చింది. ఇప్పుడు గౌతమి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే రెడీ? మరి మేము మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే దసరా అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. దసరా హాలిడేస్. దసరా హాలిడేస్. హాలిడేస్ రైట్. అలై బలై. అలై బలై.
అలైబలే రైట్ ఆన్సర్ ఉంది. నవరాత్రికి ఆ, బాణం ఇచ్చి కొడితే నరకాసుడు చచ్చిపోతాడు. నరకాసురుడు చచ్చిపోవడం. రావణ దహనం. రావణ దహనం రైట్. పిండి వంటలు పలహారాలు. పిండి వంటలు పలహారాలు ప్రసాదాలు. ఎస్, పిండి వంటలు ఉన్నాయి రైట్. దసరా షాపింగ్. దసరా షాపింగ్ ఉంది. కొత్త బట్టలు. జమ్మి చెట్టు అది ఒకరికొకరు పంచుకోవడం. జమ్మి చెట్టు ఆకులు పంచడం లేదు. అమ్మవారి పూజ. అమ్మవారి అవతారాలు రైట్ ఆన్సర్. నవరాత్రులు రైట్ ఆన్సర్. టైమ్ అప్. $6,10,000. ఏమేమి చెప్పలేదు ఒక్కసారి చూద్దాం సార్. yes. కొత్త సినిమాలు, పూజలు, ప్రసాదము, నైవేద్యము, ఉపవాసాలు. గుడికి వెళ్ళడం. గుడి ప్రయాణాలు అంటే ఊర్లు వెళ్ళిపోతూ ఉంటారు కదా చాలా మంది. జాతరలు, ఊరేగింపులు. బోనస్ దసరా మామూళ్ళు. అంటే మనకి దసరా మామూళ్ళు ఇచ్చే కానీ తీసుకోవడం అలవాట్లేదు, అందుకని రాలా. ఎస్, ఇట్ ఇస్ 6,10,000. సో ఇట్ ఇస్ ఎ బిగ్గర్ అమౌంట్. మిస్టర్ రాజ్ మదిరాజ్ గారు కన్నా రచ్చరవి గారు మీకన్నా ఎక్కువగా డబ్బులు సంపాదించేశారు. ఓకే సార్, ఇప్పుడు ఎలాగో ఈ సెలబ్రేషన్స్ అని అన్నారు కాబట్టి దసరా పండక్కి మీ సెలబ్రేషన్స్ ఎలా ఉండేవో ఏమైనా మాతో షేర్ చేసుకుంటారా? నా చిన్నప్పుడే మా అమ్మగారు చనిపోయారు. నేను 3 నెలలు ఆల్మోస్ట్ చచ్చిపోయే స్టేజ్కి వెళ్ళేటప్పుడు మా మేనమామ గారు కనకదుర్గ గుడికి తీసుకెళ్లి, ఒరే ఇంకా మీ ఇంటికాడ ఉండదురా, అమ్మ ఇక్కడే ఉంటుంది, ఎప్పుడన్నా అమ్మని చూడదలుచుకుంటే నువ్వు ఇక్కడికి వచ్చి చూడన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను దుర్గ గుడికి వెళ్ళిన ప్రతిసారి నాకు దసరా పండగే. అసలు అంటే ఇన్నేళ్ల నుంచి రాజేంద్ర ప్రసాద్ గారిని చూసాము, కలిసాము, కానీ ఈ స్టోరీ తెలియదు అసలు. గౌతమి గారు, మీ చిన్ననాటి అనుభవాలు. దసరా హాలిడేస్ బిగ్గెస్ట్ హైలైట్ కదా ఏడాది. కరెక్ట్. సో ఆ హాలిడే టైం మాత్రం చాలా ఫుల్ ఫ్రీడమ్. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయేసరికల్లా లీడ్ లో రాజేంద్ర ప్రసాద్ గారు, గౌతమి గారు ఉన్నారు విత్ 6,10,000. మన రెండో రౌండ్ నువ్వా నేనా. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే ఇది బజర్ రౌండ్. ఇది సినిమా బేస్డ్ రౌండ్. మేము సినిమా రిలేటెడ్ గా ఫోటో వేసి క్వశ్చన్ అడుగుతాము, కానీ ఫోటో మొత్తం బ్లర్ గా ఉంటుంది. స్టార్టింగ్ అమౌంట్ 1 lakh రూపీస్. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు ₹1,00,000 నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయాలి. ఎవరు ఎక్కడ బజర్ నొక్కితే డబ్బులు ఎక్కడ ఆగితే ఆ డబ్బులు మీ అకౌంట్ లోకి వస్తాయి. రాంగ్ ఆన్సర్ అయితే అంతే డబ్బులు మీ అకౌంట్ లోంచి మేము వెనక్కి తీసేసుకుంటాం. ఓకే, రెడీ సార్. ఫస్ట్ ఫోటో. ఈ ఫోటోలో కనిపిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్పండి. రాజేంద్ర ప్రసాద్ గారు. తెలుగు సినిమా రాజేంద్ర ప్రసాద్ సినిమాకి ఎక్కువగా పనిచేసిన ఇళయరాజా. ఒకసారి చూద్దామా. రైట్ ఆన్సర్. సార్, ఇక్కడ ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఉంది. ఇక్కడ ఒక్కసారి మీరు వచ్చి మధ్యలో నిలబడితే ఒకసారి అమ్మాయిలందరూ వచ్చి సేమ్ పాటకి పర్ఫార్మెన్స్ చేస్తారు సార్. సార్ 63,000 ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం. రెండోది రెడీ. ఈ ఫోటోలో కనిపిస్తున్న డైరెక్టర్ పేరు చెప్పండి.
గౌతమి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు మళ్ళీ. ఏమిటి సార్ ఇది? నేను తప్ప ఇంకోటి చెప్పే అవకాశం ఉందా? కరెక్ట్. వంశీ. వంశీ గారు ఇక చూడక్కర్లేదు, అయినా సరే ఒకసారి చూసేద్దాం. కమాన్. రైట్ ఆన్సర్. చుక్కలు తెమ్మన్నా తెలుసుకురానా. రాజేంద్ర ప్రసాద్ గారు, వంశీ గారి సినిమాలు చరిత్రలో మిగిలిపోయినటువంటి సినిమాలు. ఎన్ని తరాలు మారినా మళ్ళీ 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 మనం చూసి ఎంజాయ్ చేసేటువంటి సినిమాలు. వంశీ గురించి ఒకే ఒక మాట చెప్తాను. వంశీ పాటల్ని ఎడిట్ చేసిన తర్వాత కె రాఘవేంద్రరావు గారు వంశీ పాటల్ని రోజుకి 10 సార్లు ఆయన ప్రివ్యూ థియేటర్లో వేసుకుని చూసారు. అంటే ఇప్పుడు మీకు డబ్బులు ఇచ్చే ముందు సార్, మనకి వంశీ గారు మీరు చేసినటువంటి సినిమాల్లో సూపర్ డూపర్ హిట్ చెట్టు కింద ప్లేడర్. అంటే లేడీస్ టైలర్ కాదా? అంటే లేడీస్ టైలర్. ఇంకా చెప్పుకుంటూ పోతే అంటే ఏప్రిల్ ఒకటి విడుదల కాదా? అంటే ఇప్పుడు మాకు చెట్టు కింద ప్లేడర్ ఎందుకు కావాలి అంటే మేము ఒక చిన్న స్కిట్ లాంటిది ప్లాన్ చేసాం కాబట్టి. ఓ మై గాడ్. అయితే సార్ ఇవాళ ఏంటండమ్మా సమస్యలు? ఎవరది ఫస్ట్? చాలా ఉన్నాయి, రారా. నీకన్నా పెద్ద సమస్య ప్రపంచంలో ఉండదు కానీ. ఏంటి ప్రాబ్లం ఏంటి? డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయావా? మళ్ళీ వచ్చి ఊదుతున్నావు ఇక్కడ. గేదె రోజు మా ఇంటి ముందు పేడేస్తుంది, నాకు మీరే న్యాయం చేయాలి మేడం. ఇలాంటి వాటికంతా నేను న్యాయం చేయలేను. ఎందుకు చేయరు? ఎందుకు పేడేస్తుంది మన ఇంటి ముందర? ఊరుకో. చెట్టు కింద ప్లేడర్ సార్ ఉన్నారు కదా, సార్ వచ్చి మొత్తం న్యాయం చేస్తారు. సార్ని పిలుద్దాం. సార్, చెట్టు కింద ప్లేడర్ సారు. సార్ నేను ఇతని తరపు నుంచి వాదిస్తున్నాను సార్. నేను వీడి తరఫున వాదిస్తున్నా సార్. వీడి గేదె రోజు మా ఇంటి ముందు పేడేస్తుంది సార్. సార్ అది గేదె సార్, అది డైపర్లు వేసుకొని తిరగదు. ఎక్కడ పడితే అక్కడ వేసేస్తూ ఉంటుంది. దాని చేతుల్లో లేనటువంటి పని. ఇతని ఇంట్లో పడినటువంటి పేడను అతను అమ్ముకుంటున్నాడు సార్, అమ్ముకుంటున్నాడు. వేదన అన్నప్పుడు కట్టేసుకోవాలి, వదిలేయద్దు. నిన్ను వదిలేయలే. ఆర్డర్ ఆర్డర్. 2 దోశలు. ఆర్డర్ అంటే ఆర్డర్ కాదురా సార్. వేస్ట్ క్యాండిడేట్స్ 422 601 -32 లో పడేయండి సార్ ఇతన్ని. సైలెన్స్. న్యాయం చెప్పండి సార్. పేడని పిడకలుగా అమ్మాడా లేకపోతే పేడని ముద్దలుగా అమ్మాడా? ముందు దాని సంగతి తెలుసండి. ఫస్ట్ పేడ వేసిన వాడిని ఎందుకు వేస్తాను నలుగు అమ్మకం తర్వాత? జడ్జి నేనా నువ్వా? సారీ యువరానా. సార్ ఈ గేదెని ఏం చేద్దాం సార్? మా ఇంట్లో కట్టే. సార్ వాళ్ళ ఇంట్లో గేదెని కట్టేయండి. బయలుదేరు. పేడెక్కడేయాలి మ్యామ్. పేడను ఎక్కడంటే అక్కడ ఏమయ్యా సార్. ఇవాళ లాస్ట్ కేసు సార్. ఏది బుజ్జివి? ఏంది ఫ్యాషన్? ఏం ఫ్యాషన్? దిస్ ఇస్ హెయిర్, కర్లీ హెయిర్ బోల్తే సార్. నా కేసు ఏంటంటే నేను ఏ చీర కొన్నా కానీ నా ప్రతి చీర తను కాపీ కొడుతుంది సార్. కాదు సార్, నేను కొనుక్కున్న చీర ఆమె కొనుక్కొని వాళ్ళ ఆయనకు చూపించి నా ముందు ఎచ్చులు కొడుతుంది. చూడు ఈ చీర ఎలా ఉందో అని చెప్తుంది రోజు. ఊళ్ళో ప్రతి ఒక్కరిని అడుగుదాం, ఫస్ట్ ఎవరు కడుతున్నారు ఆ చీర? ఎవరు కొన్నారు? నేను కొన్నా చీర. నేనే కొన్నాను సార్ చీర. నేను కొన్నాను. సరే ఎవరు కొన్నా? ఎవరు కొన్నారో తేల్చు ముందు. సరే నువ్వు ఎప్పుడు వెళ్ళావు? శుక్రవారం రోజు నువ్వు ఎక్కడ ఉన్నావు? శుక్రవారం రోజు నేను అదే టైంకి 5:30కి షాపింగ్ మాల్ ఉన్నా మ్యామ్. నేను కూడా ఆర్ఎస్ బ్రదర్స్ లో ఉన్నా మేడం. నువ్వు ఆర్ఎస్ బ్రదర్స్ లో ఉన్నావు? అవును. ఓకే సార్. ఈ అమ్మాయి ఫస్ట్ కొనింది సార్. ఆ అమ్మాయి ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ చూద్దాం. సీసీటీవీ ఫుటేజ్ లో నువ్వు ఎక్కువ కనబడుతున్నావు. అక్కడ నువ్వేం చేస్తున్నావు? ఒక పని చేద్దాం సార్, మనకి సోషల్ మీడియాలో రకరకాల ఫిల్టర్లు ఉన్నాయి. ఏ చీర కొంటే ఏంటి వాళ్ళని మార్చుకోమని చెప్పండి ఫిల్టర్లు వేసి. ఐ అగ్రీ విత్ దిస్ ఆర్గ్యుమెంట్ అండ్ అర్థమైందా? ఫిల్టర్లు వాడండి బాగా. ఫేస్ లో కూడా వాడుకోవాలి ఫిల్టర్లు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏం లేదు, కొంచెం మా జీతాలు ఇచ్చేస్తే. చాలా రోజుల నుంచి ఇక్కడ ఈ చెట్టు కింద, ఇంత పెద్ద చెట్టు సార్. కేసులు లేక డబ్బులు లేక నేనే చెట్టు కింద కూర్చుని ఉంటే మళ్ళీ మీకు జీతాలు ఒకటే సంపాదించిస్తా. ప్రస్తుతానికి వెళ్ళండి. సంపాదించినట్టే. పద వెళ్ళొద్దాం.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాము. ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరో హీరోయిన్లు ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. ఎన్టీ రామారావు, జమున. ఎన్టీ రామారావు గారు, జమున గారు అని కేవలం కళ్ళు చూసి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పేశారు. ఓకే, ఇది కరెక్టా కదా చూద్దాం. 55,000 దగ్గర ఆగాం మనం. రైట్ ఆన్సర్. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని. సార్ అంత ఫాస్ట్ గా అలా ఎలా చెప్పేశారు? ఆయన ఎమ్మట పక్కనే నేను షూటింగ్లకి ఒక 8 నుంచి 10 సంవత్సరాలు తిరిగి. అంటే ఇంకా అప్పటికి మీరు యాక్టింగ్ కెరియర్ మొదలు పెట్టలేదా సార్? బిగినింగ్ డేస్ లో బాగా డబ్బింగ్ లో ఓకే. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేశారు ఆయన. వారితో ఉన్న అక్వైంటెన్స్ వల్ల ఒకే ఇంట్లో 24 సంవత్సరాలు. సో ఆ విధంగా వారి ద్వారా నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవడం, అక్కడి నుంచి నేను ఆర్టిస్ట్ అవడం. 55,000 వచ్చాయి సార్. మేము ట్రాన్స్ఫర్. లాస్ట్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఈ ఫోటోలో కనిపిస్తున్న స్టిల్ ఏ సినిమాకి సంబంధించింది? అక్కడే మళ్ళీ నొక్కేశారు బజారు గౌతమి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. బామ్మ మాట బంగారు బాట. ఆయనేమో కన్ను చూసి, ఆ వంశీ గారి కళ్ళ జోడు చూసి. ఎక్స్క్యూజ్ మీ సుమా అడ్డా, ఆ కన్ను నాది. వేరే వాళ్ళ కన్నే చెప్పేస్తే నా కన్ను చూసి నాకు కూడా తెలియపోతే మాకేమన్నా అల్జీమర్స్ ఉందా? ఓకే, ఇది కరెక్టా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. ఎందుకు అంత స్పీడ్ గా చెప్పగలిగానంటే మై మోస్ట్ ఫేవరెట్ సింగర్ మా బామ్మ భానుమతి గారు, ఆవిడ ముందే ఆవిడ పాటలు పాడి వినిపించారు. అసలు జీవితంలో మసలు మర్చిపోలేనిది ఏంటి అనంటే ఈ సినిమాలో షూటింగ్ లో అతిపెద్ద యాక్సిడెంట్ అయ్యి నాతో పాటు ఒక కారులో కట్ అయ్యి, కారులో ఫ్రంట్ నేను, వెనక నూతన్ ప్రసాద్ గారు. నూతన్ ప్రసాద్ గారు లేరు ఇప్పుడు. నేను ఆ కేవలం భగవంతుడి దయ వల్ల బయటపడ్డా. అప్పుడే కదా సార్ నూతన్ ప్రసాద్ గారికి మేజర్ యాక్సిడెంట్ అయ్యి ఆ తర్వాత బెడ్ రిటర్న్ అయ్యారు. ఇట్ వాస్ మోస్ట్ సెన్సేషనల్ న్యూస్ అప్పుడు. అవును అవును. నేను యాక్చువల్గా పోయానని ఆయనకి లైట్ గా తగిలింది అని అన్నారు. తర్వాత చూస్తే ఆయనకే మేజర్ గా తగిలింది. నాకు తగిలింది చాలా లైట్, అంటే తర్వాత తగ్గిపోయినాయి. But it was a memorable film in my life. 59,000 మీకు వచ్చింది. అయితే ఆ డబ్బులు మీకు ఇచ్చేస్తున్నాం మేము. దాంతో ఈ రౌండ్ పూర్తయిపోయింది. మీకు ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ ఉంది, 3వ రౌండ్. ఖాయ్ రాజా ఖాయ్. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. ఈ రౌండ్ లో మేము ఆల్రెడీ సర్వే కండక్ట్ చేసేసాం. ఒక్కొక్క క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో నుంచి టాప్ ఆప్షన్ ఏంటి అనేది మీరు బజర్ నొక్కి చెప్పాలి. మీరు బజర్ నొక్కేసి ఆన్సర్ చెప్పడం మాత్రమే కాకుండా మీ దగ్గర ఉండే డబ్బుల్లో నుంచి ఎంతో కొంత డబ్బుల్ని మీరు బెట్టింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్ అయినట్టయితే మీ డబ్బులు 3 రెట్లు అవుతాయి. రాంగ్ అయితే పెట్టిన డబ్బులు పోతాయి. అలాగే అవతల టీం వాళ్ళు యువతల టీం వాళ్ళు చెప్పింది రైటా రాంగా అని బెట్టింగ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఎంతైనా పెట్టుకోవచ్చు. మీ డబ్బులు డబుల్ అవుతుంది. సో మీరు మీ డబ్బులు తీసుకుని ఇలా వచ్చేసేయండి, మీరేమో మీ డబ్బులు తీసుకుని ఇటు వచ్చేయండి. మీ దగ్గర 3,60,000 ఉంది సార్. 8,73,000 ఉంది మీ దగ్గర. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్. ఎలాంటప్పుడు టైం అయిపోతుంది అని కంగారు పడుతూ ఉంటారు? పరీక్ష రాసేటప్పుడు, ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు, పెళ్లి ముహూర్తం ఉన్నప్పుడు, అండ్ యువర్ టైం స్టార్ట్స్ నో. ఎలాంటప్పుడు టైం అయిపోతుంది అని కంగారు పడుతూ ఉంటారు? పరీక్ష రాసేటప్పుడు, ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు. ఈ 4 టాప్ ఆన్సర్ ఏంటి? తొందర టైం అయిపోతాను పెళ్లి ముహూర్తానికి అంటాం మనం. ఓకే, ఎంత పెడతావు డబ్బులు? 50,000.
ఓకే, పెళ్లి ముహూర్తం పైన 50,000 పెట్టావు, కరెక్ట్ అయినట్టయితే నీకు 1,50,000 వస్తుంది. వస్తాయిరా సార్ వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? రాంగ్. 6 లక్షలు. అచ్చా, సరే సార్ 6 లక్షలు. ఒకవేళ ఇది మీది రాంగ్ ఆన్సర్ అయినట్టయితే వీళ్ళకి 12 లక్షలు. పెళ్లి ముహూర్తం మీరు పెట్టింది 50,000. అవునా కదా చూద్దాం. పరీక్ష రాసేటప్పుడు అన్నారు కాబట్టి 6 లక్షలు 12 లక్షలు అయింది సార్. సరే, సెకండ్ క్వశ్చన్. ముందు బాగుంది అనిపించి తర్వాత నచ్చలేదు అనిపించే విషయాలు ఏమిటి? సెలూన్ నుండి ఇంటికి వచ్చాక క్రాఫ్, పెళ్లి తర్వాత జీవితము, సాఫ్ట్వేర్ ఉద్యోగము, ప్రేమలో ఉన్నవాడితో మందు తాగడము. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ముందు బాగుంది అనిపించి తర్వాత నచ్చలేదు అనిపించే విషయాలు ఏమిటి? సెలూన్ నుండి ఇంటికి వచ్చాక క్రాఫ్, పెళ్లి తర్వాత జీవితము. చెప్పు, ఏంటి ఆన్సర్ చెప్పు. నిన్ను చూసి నేను ధైర్యం చెప్తానే. కొంచెం పెట్టుకో రవి, నీ మీద నాకు అంత నమ్మకం లేదు. సరే, కొద్ది నుంచి 1,00,000 రూపాయలు పెడతాబ్బా. దేని మీద? పెళ్లి తర్వాత జీవితం. బి బి పెళ్లి తర్వాత జీవితం. ఓకే, 1,00,000 రూపాయలు సార్. ఇది రైటా రాంగా? రైట్. ఎంత పెడతారు? నేను కూడా 1,00,000. ఇక్కడ మీరు 1,00,000 పెట్టారు, మీరు 1,00,000 పెట్టారు. ఒకవేళ కరెక్ట్ అయితే మీకు 3 లక్షలు వస్తుంది, మీకు 2 లక్షలు. కరెక్టా కాదా చూద్దాం. పెళ్లి తర్వాత రైట్ ఆన్సర్. మీకు మేము ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం 3 లక్షలు, మీకేమో 2 లక్షలు ఇచ్చేసాం సార్. ఇక నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రెండ్స్ తో పార్టీ వెళ్తున్నా అని భర్త అంటే భార్య ఎలాంటి కండిషన్స్ పెడుతుంది? మందు ఎక్కువగా తాగకూడదు, ప్రతి 10 నిమిషాలకి ఫోన్ చెయ్యి, ఇంటికి త్వరగా రా, ఎవరితోనూ గొడవలు పడకో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫ్రెండ్స్ తో పార్టీ వెళ్తున్నా అని భర్త అంటే భార్య ఎలాంటి కండిషన్స్ పెడుతుంది? మందు ఎక్కువగా తాగకూడదు, ప్రతి 10 నిమిషాలకి ఫోన్ చెయ్యి. అదిగో మళ్ళీ నొక్కేశాడు సార్. 1,00,000. ఏం ఆన్సర్? మంది ఎక్కువ దాకా. ఓకే సార్, వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా సార్? రాంగ్ అని 1,00,000. మీది రైట్ అని 1,00,000, మీ ఆన్సర్ రాంగ్ అని 1,00,000. అంటే మందు తాగడం రాంగ్ అంటున్నారు. అవునా కదా చూద్దాం. మీ ఆన్సర్ రాంగ్, మీకు 2 లక్షలు వచ్చాయి సార్. ₹1,00,000 పోయాయి రాజుగారు. పెట్టిన డబ్బులు పెట్టినట్టు పోతూ ఉన్నాయి, మీకు జాగ్రత్తగా ఉండండి. లాస్ట్ క్వశ్చన్. అమ్మాయిలు ఎక్కువగా ప్రేమని తిరస్కరించడానికి గల కారణం ఏమిటి? చాలా మంది క్యూలో ఉండడం, డబ్బున్న వ్యక్తి కాకపోవడం, అందంగా ఉండకపోవడం, ప్రేమ మీద ద్వేషంతో ఉండడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మాయిలు ఎక్కువగా ప్రేమని తిరస్కరించడానికి గల కారణం ఏమిటి? చాలా మంది క్యూలో ఉండడం, డబ్బున్న వ్యక్తి కాకపోవడం. మళ్ళీ నొక్కాడు సార్. నేను చెప్పాక నేను పెట్టుకున్నాను. 1,00,000. ఏ ఆన్సర్? బి. అంటే డబ్బున్న వ్యక్తి కాకపోవడం. 1,00,000 పెట్టారు, అందరూ అదే చెప్తున్నారు. అంటే రైటా? రైట్.
నేను కూడా 1,00,000. డబ్బున్న వ్యక్తి కాకపోవడం రైటా రాంగా? రైట్ ఆన్సర్. మీకు మేము ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం 3 లక్షలు, మీకేమో 2 లక్షలు ఇచ్చేసాం సార్. ఎనీవే రౌండ్ అయితే అయిపోయింది, మీరే లీడ్ లో ఉన్నారు. కెమెరా క్లోజ్ లో ఉందా? క్లోజ్ లో ఉంది సార్. సత్యంగా చెప్తున్నాను, ఇందాకడ వరకు ఆన్సర్స్ సార్ సత్యంగా ఈ ఎపిసోడ్ మొత్తం నేను సొంతంగా చెప్పాను. అమ్మా నేను అనుకున్నాను. ఎవడరా మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అమ్ముడు పోయింది? వాళ్ళెవరు నాకు తెలీదు. సరే మరి నిజం చెప్పానా? చెప్పండి సార్. నువ్వేగా ఇచ్చావు ఇందాక. నన్ను నీకు ఫీల్ అయ్యి ప్రయోజనం ఉంది, అయిపోయింది దానికి. నేను కాదమ్మా, నిజంగా చెప్తున్నా. ఈ బజర్ మీద ఒట్టు, ఈ రచ్చ రవి మీద ఒట్టేసి చెప్తున్నా నేను. నేనైతే ఇవ్వలేదు. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దాము. మన నెక్స్ట్ రౌండ్ తార్మార్ తక్కర్మార్. ఇది ఒక ఎలిమినేషన్ రౌండ్. 3 లెవెల్స్ లో ఆడతాం ఈ రౌండ్. కొన్ని సింపుల్ క్వశ్చన్సే ఉంటాయి, వాటికి మీరు 5 సెకండ్ల లోపలే మీరు ఆన్సర్ చెప్పేసేయాలి. మొదటి లెవెల్లో మేము లీడ్ లో ఉండేటువంటి వాళ్ళకి టాపిక్ ఇస్తాము. 2 టాపిక్స్ లోంచి వాళ్ళు ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. కానీ మీరు కూడా అదే టాపిక్ ఆడాల్సి ఉంటుంది. మీకు సెలెక్షన్ ఛాన్స్ లేదు. వాళ్ళు ఏది సెలెక్ట్ చేస్తే దానికి మీరు కూడా ఆడాలి. కానీ ఈ రెడ్ లైట్ మీ దగ్గరికి ట్రావెల్ అవుతూ వస్తూ ఉంటుంది. అది మిమ్మల్ని తాకే లోపల మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. అంటే ఒక టీం ఎలిమినేట్ అయిపోతారు. లాస్ట్ రౌండ్ జాక్పాట్ రౌండ్ ఒక టీం మాత్రమే ఆడతారు. కానీ ఫస్ట్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ సంపాదనలో నుంచి 25% అవతల టీంకి ఇవ్వాల్సి ఉంటుంది. లెవెల్ 2లో 50% ఇచ్చేయాల్సి ఉంటుంది. లెవెల్ 3లో 100% ఇచ్చేసి ఎలిమినేట్ అయిపోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు రెడీ సార్, నేను 2 టాపిక్స్ ఇస్తున్నాం మీకు. అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. లెవెల్ 1లో టాపిక్స్ బిర్యానీ, రెండోది రాష్ట్రాలు, బిర్యానీ. టాపిక్ సెలెక్టెడ్ బిర్యానీ. కొన్ని బిర్యానీ ఫోటోలు వేస్తాము. అది ఏ బిర్యానీయో మీరు చెప్పాలి, పేరు చెప్పాలి. ఫస్ట్ ఆన్సర్ మీరు చెప్తున్నారు, సెకండ్ మీరు చెప్తున్నారు. లెవెల్ 1 25% అమౌంట్ అవతల టీంకి వెళ్ళిపోతుంది ఓడిపోతే. రెడీ అండ్ చూసుకోండి. యువర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. చికెన్ బిర్యానీ. రైట్ ఆన్సర్. చికెన్ బిర్యానీ. ఎగ్ బిర్యానీ. రైట్. మటన్ బిర్యానీ. రైట్. వెజ్ బిర్యానీ. రైట్. ఫిష్ బిర్యానీ. రైట్. కాజు బిర్యానీ. రైట్. ప్రాన్ బిర్యానీ. ప్రాన్స్ బిర్యానీ. రైట్. అదే ఉంటాయి కదా, అదే కుక్క గొడుగులు అవేంటి. ఐఎమ్ సారీ రెడ్ లైట్ తాకేసింది. తీసుకుంటారా 25% తీసుకొచ్చి ఇవ్వు. వెళ్ళిపోయింది. ఇప్పుడు లెవెల్ 2 50% ఆఫ్ ద అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. ఇలా అవుట్ అయినట్టయితే మళ్ళీ మీరే టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. టాపిక్స్ నగలు లేదా సినిమా. సినిమాలు టాపిక్ సెలెక్టెడ్. విన్నారుగా మీరు కూడా. కొన్ని తెలుగు హారర్ సినిమా పోస్టర్లు వేస్తాము. సినిమా పేరేంటో చెప్పాలి. లెవెల్ 2 ఇందులో 50% ఆఫ్ ద అమౌంట్ ఒక టీమ్ కి వెళ్ళిపోతుంది. అండ్ ఆల్ ద బెస్ట్. యువర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. చంద్రముఖి. రైట్. బాగుమతి. అరుంధతి. రైట్. కాంచన. రైట్. అదే మొన్న విరూపాక్ష. రైట్. చంద్రముఖి 2. రైట్.
ప్రేమ కథ చిత్రం. రైట్. అవును. రైట్. మున్న అదే అయ్యో కదా అట్లాంటి సినిమా ఒకటి ఉందా? గంగా. రంగ 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 కాదు గంగా. తీసుకురండి 50% డబ్బులు. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. 100% ఆఫ్ ద అమౌంట్ ఒక టీం నుంచి ఇంకో టీంకి వెళ్ళిపోయేటువంటి ఛాన్స్. టాపిక్స్ మళ్ళీ మీరే. చెట్లు లేదా హాస్పిటల్? హాస్పిటల్. హాస్పిటల్ అంట. ఏదో ఒకటి సార్ చెప్పిండుగా. కొన్ని హాస్పిటల్లో కనబడేటువంటి వస్తువులు వేస్తాము, వాటి పేర్లు చెప్పాలి. ఓకే రెడీ? టాపిక్ సెలెక్టెడ్. 100% అమౌంట్ వెళ్ళిపోతుంది. చూద్దాము ఎవరు లాస్ట్ రౌండ్ ఆడతారు. హాస్పిటల్ ఎక్విప్మెంట్ రెడీ? యువర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. స్టెథోస్కోప్. రైట్. ఇంజెక్షన్. రైట్. ఫస్ట్ ఎయిడ్ కిట్. రైట్. థర్మామీటర్. రైట్. బీపీ మిషన్. రైట్. స్ట్రెచర్. రైట్. వేయింగ్ మెషిన్. రైట్. ఆక్సిజన్ సిలిండర్. రైట్. స్టెరిలైజర్. రైట్. వీల్ చైర్. రైట్. పల్స్ ఆక్సిమీటర్. రైట్. వాకర్. రైట్. సర్జరీ స్కాల్పెల్స్. రైట్. ఈసీజీ మిషన్. అయ్యో డిఫిబ్రిలేటర్. వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్న డాక్టర్ అంట. కూతురు, నేను డాక్టర్ని. దాన్ని ఏమంటారమ్మా? ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి మళ్ళీ బతికి. నాకెవడి ఎక్స్క్యూజ్ మీ, మ్యాటర్ లోకి తీసుకురండి. అదే 100% డబ్బులు తీసుకొని వచ్చి ఇచ్చేసేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, జాక్ పాట్ రౌండ్. రాజేంద్ర ప్రసాద్ గారు, గౌతమి గారు ఆడుతున్నారు. అయితే ఇప్పటి వరకు మీరు గెలుచుకున్నటువంటి డబ్బులు మీవి కాదు. మీరు ఈ రౌండ్ లో ఆడి గెలిస్తే ఆ డబ్బులు మీకు వస్తాయి. అండ్ గేమ్ ఏంటి అంటే, ఈ రౌండ్ మొత్తం 3 లెవెల్స్ లో ఆడతాం మనం. ఫస్ట్ లెవెల్లో 20 సెకండ్స్ లో ఆడాల్సి ఉంటుంది. అక్కడ పైన బంతి పెట్టాము, మధ్య మధ్యలో మేము కొన్ని హర్డల్స్ పెట్టాము. మీరిద్దరూ కలిసి వాటిని అలా లాగేస్తూ ఉంటే బంతి బయట పడకుండా కరెక్ట్ గా ఆ కింద వరకు రీచ్ అయ్యిందంటే 20 సెకండ్స్ లోపల మీ డబ్బులు 3 రెట్లు పెరుగుతాయి. ఈ 3 సూట్ కేసులు మీరు తీసుకొని వెళ్ళొచ్చు. సార్ రెడీ సార్, మొదలెడదాం. రెడీ? యువర్ టైం starts now. కొట్టరా కొట్టు తీగు మారో కొట్టలే తగలా హుషారో కొట్టరా కొట్టు తీగు మారో. మీరు 10 సెకండ్స్ లో ఆడేశారు. అది అండర్స్టాండింగ్ బిట్వీన్ కృష్ణ అండ్ రామ. మామూలుగా లేదు అండర్స్టాండింగ్ బిట్వీన్. నేను వచ్చేటప్పుడే చెవులో, నా పెళ్ళాం చెవులో, నేను పైనుంచి లాగుతాను, నువ్వు కింద నుంచి లాగేయను. చూసారా? చీటీలు ఎక్కడ పెట్టాలో, ఎలా లాగాలో అన్ని ప్లాన్ చేసుకొని వచ్చేసారు. సరే సార్, అయితే ఇప్పుడు మళ్ళీ ఇంత బాగా మీరు ఆడేశారు కాబట్టి మేము ఇంకొక అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం. ఏమక్కర్లా, మాకు అవసరం. ఇంకో బాక్స్ పెంచుతాం, కానీ టైం దించుతాం. అంటే 18 సెకండ్లు. 4 బాక్సులు ఇస్తాం.
ఏది మళ్ళీ ఇచ్చేయటానిక సేమ్ చేసింది చేయటం నాకు పరమ బోరింగ్. కొత్తగా ఏదైనా చెప్పు. అంటే టైం మారుస్తున్నాం కదా సార్. సార్ ఇంకో బాక్స్ పెంచుతున్నాం సార్, ఇంకో బాక్స్ పెంచుతున్నాం. సరే మీరు సింగిల్ హ్యాండ్ మాత్రమే వాడాలి, నో డబుల్ హ్యాండ్స్. రెడీ? 18 సెకండ్లు మాత్రమే. ఇద్దరు రెండు పక్కల తీస్తే అవ్వదు. నువ్వు 100% ఇవి మాత్రమే లాగు. రెడీ? యువర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. బాల్ బాల్ బాల్. కింద 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 ఫాస్ట్ ఫాస్ట్. 10 9 8 8 8 Congratulations! Anyway, last and final level. 15 సెకండ్లు సార్. 15 సెకండ్లకు ఆడుతున్నారు కాబట్టి ఇంకో సూట్ కేసు పెంచండి. ఆడతారా? ఓడిపోతే పోతాయి. ఇది సార్ 5 సూట్ కేసులతో #కృష్ణారామ వెళ్ళబోతున్నారు. మాకు ఆ నమ్మకం ఉంది. రెడీ? సింగిల్ హ్యాండ్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రాజేంద్ర ప్రసాద్ గారా మజాకా, గౌతమి గారా మజాకా, అసలు మామూలుగా ఆడలేదు. ట్యాంపర్లు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర ప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ కలుద్దాం మనం ఓన్లీ ఆన్ సుమా డాన్స్. టేక్ కేర్, గుడ్ నైట్ అండ్ బై బై.